भगवताचार्यगुरुभ्यो नमः। हरिः ओम्। ओम हरिः నారాయణం నమస్కృత్య నరం చైవ వీడియో లేదండి. వీడియో లేదు. హలో, వీడియో రావట్లేదండి. వీడియో లేదా? లేదు, వీడియో లేదు. ఇప్పుడు ఇంకా అలా వచ్చింది. ఇప్పుడు వచ్చింది. కరెక్ట్ ఉందా? ఇప్పుడు బాగుంది. ఓకే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రితా దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం పరిపూర్ణం గురుంశ్చాంగీతార్థం వక్ష్యామి లేశతః. సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మి జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః. సకలవచనచేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. మిథ్యా సిద్ధాంత దుర్ధ్వాంత విధ్వంసన విచక్షణః జయతీర్థాఖ్యతరణిర్భాసతాం నో హృదంబరే. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణాహ్వయః ప్రదర్శితో येन సమ్యక్ జయతీర్థం తమాశ్రయే. నౌమిన్యాయసుధాదికృజ్జయ మునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి. వందే హంసవరాన్ రఘోత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానార్థిచందిరం దుర్మతధ్వాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయసుధారతాన్. బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలిః. చిత్తం మద్గుణదోషచింతన విధో నూనాంమనాంమా కృతాః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం హిత్వా నమే సద్గతిః. విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్
తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం హరి ఓం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్నటి వరకు 13వ అధ్యాయంలో క్షేత్రం, అందులో వికారి అయినటువంటి క్షేత్రం, వాటిని నియంత్రించేటువంటి క్షేత్రజ్ఞుడు భగవంతుడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ అధ్యాయంలో చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్ముడు అంటాడు, కార్యతేహి అవశకర్మ సర్వై ప్రకృతేజైర్గుణై కారణం గుణసంగోస్య అని చెప్పి 13వ అధ్యాయం 22వ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. మనిషికి వివిధమైనటువంటి శరీరాలు. ఎన్ని శరీరాలు? 84 లక్ష రకాల శరీరాలు. ధర్మశాస్త్రం ఒక చోటు చెబుతుంది, మనిషి ఒక్కొక్క యోనిలో ఒక్కొక్క రకమైనటువంటి దేహాలలో 7 సార్లు మినిమం పుట్టి వస్తాడట. మినిమం 7 సార్లు పుట్టి వచ్చిన తర్వాత ఈ మనిషి జన్మ లభిస్తుంది. ఆ విధంగా 84 లక్ష రకాల జీవరాశులు, దేహాలు ఇంటూ 7 చేసుకోండి. మినిమం అన్ని జన్మలైన తర్వాత మరలా వచ్చేటువంటిది మనిషి జన్మ. కనుక వారి వారి గుణాలకు, వారి వారి కర్మలకు అనుగుణంగా మనిషికి శరీరాలు వస్తాయి అని చెప్పి చెప్పారు. అవి ఎలా అని ప్రశ్నించగా శాస్త్రంలో ఒకచోట చెప్తారు, మనిషి తన గుణానికి అనుగుణంగా, సత్వ రజస్తమో గుణానికి అనుగుణంగా కర్మలు చేస్తాడు. ఎవడైతే తామస గుణం కలిగి ఉన్నాడో వాడు, ఫర్ ఎగ్జాంపుల్, వానికి ఉప్పును దొంగలించాలని చెప్పి బుద్ధి కలిగింది. అది తమో గుణం, దొంగలించడం తమో గుణం. దాని చేత వాడు ఉప్పును దొంగలించాడు. ఆ ఉప్పుని దొంగలించడం చేత తమో గుణమైన దొంగతనం, ఆ దొంగతనం చేత ఉప్పును దొంగలించాడు. ఆ ఉప్పుని దొంగలించడం ద్వారా వానికి ఒక పాపం వచ్చింది. ఆ పాపం ఏం చేస్తుంది? ముందటి జన్మలో వానికి చీమ జన్మను తెచ్చిస్తుంది. ఏమిది దీనికి అంటే, మన కర్మకు అనుగుణంగా భగవంతుడు అటువంటి జన్మలను ఇచ్చాడు. ఉదాహరణకు, ఎక్కువ చీమలు తిరుగుతున్న చోట మీరు కొంత ఉప్పు వేయండి, ఆ ఉప్పు ఆ ప్రాంతం నుంచే అవి దూరం జరిగిపోతాయి, మళ్ళీ అక్కడికి రావు ఉప్పున్నంతసేపు. ఎవరైనా చూసారా ఉప్పుకు చీమలు పట్టడం? చక్కెరకి పడతాయి, బెల్లానికి పడతాయి, మరి వేరే వేరే వాటికి పడతాయి. కానీ ఈవెన్ కాయగూరలకు కూడా కొన్నిసార్లు చీమలు పడతాయి, కానీ ఉప్పుకి పడవు. ఎందుకంటే ఉప్పు దొంగలించావు గనక నీకు ఉప్పు తినే అర్హత లేదు, కోల్పోయావు, వదిలేసి. అదే విధంగా ఎవరైనా తేనెను దొంగలిస్తే వాడు జన్మాంతరాలలో తేనెటీగగా పుడతాడట. ఎంత కష్టపడి అది తేనె తట్టును నిర్మాణం చేస్తుంది, కానీ ఒకే ఒక చుక్క కూడా తేనెను అది అనుభవించదు. ఈ విధంగా వారి వారి కర్మాలకు, పుస్తకాలను దొంగలిస్తే గుడ్డివాడు, కాయగూరలను దొంగలిస్తే నెమలి, తాంబూలాన్ని దొంగలిస్తే కోతి, పత్తిని దొంగలిస్తే, చూడండి, పత్తిని దొంగలిస్తే, కాటన్ ని దొంగలిస్తే, ఊల్ని దొంగలిస్తే ఏమవుతుంది అంటే, ఏటి ద్వారా అయితే ఉలన్ దొరుకుతుందో అటువంటి మేక జన్మల్లో పుడతాడట. అదే విధంగా మంచి కర్మలు చేశాడు వాడు, సత్వగుణం అది ఉన్న హమై వాడు గంట దానం చేశాడు, మంచి కంఠం ఉంటుందట. ఎప్పుడు వారి తీయని కంఠాన్ని వినాలని చెప్పి ఒక ఆశ అందరికి కలుగుతుంది, అటువంటి కంఠం ఉంటుంది. కేసరిని దానం చేస్తే మంచి రంగు దేహానికి. ఇలా వారి వారి గుణాలకు అనుగుణంగా చేసేటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటుంది ముందటి జన్మలు. కానీ ఇవి స్టెప్ బై స్టెప్ రావు, ర్యాండమ్ గా భగవంతుడు తన ఇచ్ఛ చేత తీసుకుంటాడు. అంటే నేను ఈ జన్మలో రావడానికి, ఈ జన్మలో ఈ కర్మలు చేయడానికి ఎగ్జాక్ట్ దీని వెనకటి జన్మ కారణం కాదు.
కొన్ని కోట్ల జన్మల వెనకటి జన్మ కారణం కూడా కావచ్చు. ఇది కేవలం మా భగవంతునికి మాత్రమే తెలుసు. ఈ విధంగా ఆ సత్వాది గుణాలకు అనుగుణంగా మనిషికి జన్మలు వస్తాయి. ఆ జన్మల గురించి భగవంతుడు చెప్తున్నాడు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. భగవంతుని జ్ఞానం, క్షేత్రజ్ఞుని జ్ఞానం నిన్న సంక్షేపంగా చెప్పాను కృష్ణ. ఇక మీదట భగవంతుని జ్ఞానం చెబుతున్నాను విను. జ్ఞానాలలోకెల్లా అత్యుత్తమమైనటువంటి జ్ఞానం ఈ జ్ఞానం. భగవంతుని జ్ఞానమే అత్యుత్తమమైనటువంటిది. భగవంతుని జ్ఞానమే అత్యుత్తమమైనటువంటిదండి. లౌకిక జ్ఞానం ఏముంది? ఇది కేవలం మనతో పాటు ఉండేది 60 సంవత్సరాలు మాత్రమే. మన రిటైర్మెంట్ అయ్యేదాకా మాత్రమే మన లౌకికం. అంటే డిగ్రీలు కానీ, పిహెచ్డీలు కానీ, ఇవి ఎన్ని రోజులు ఉంటాయంటే కేవలం 60 సంవత్సరాల దాకా మన ఉద్యోగానికి ఉపయోగపడతాయి తప్పిస్తే దాని నుంచి ముందేం ఉపయోగం లేదు. కానీ భగవంతుని జ్ఞానం అలాగా. భగవంతుని జ్ఞానం అలా కాదు. ఈ జన్మలో నేను ఒక భగవంతుని జ్ఞానం చేసుకున్నాను. ఈ జ్ఞానం ఏముంది? ఒక చిన్న జ్ఞానం. భగవంతుడు విష్ణు సర్వోత్తమ అని చెప్పి తెలుసుకున్నాను, ఇంతే చాలు. ఈ జ్ఞానం ఏముంది? నాకు మోక్షం అయ్యేదాకా నాతో వస్తుంది, మోక్షంలో నాకు సుఖాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈ జ్ఞానాన్ని పొందినందుకు సుఖంలో కొంత ఆధిక్యం కూడా ఇస్తుంది. మోక్షంలో సుఖంలో కూడా ఆధిక్యాన్ని తెచ్చిస్తుంది. ఏది? భగవంతుని జ్ఞానం. అంటే అంతకాలం ఇది శాశ్వతంగా నాతో ఉంటుంది. కనుక ఇది జ్ఞానానాం జ్ఞానముత్తమం. అన్ని జ్ఞానాలకెల్లా ఉత్తమమైనటువంటిది ఆ భగవంతుని జ్ఞానం. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. దాన్ని తెలుసుకొని వదలకూడదు. తెలుసుకున్నటువంటి వారికి సిద్ధి లభిస్తుంది అనేటువంటి నిశ్చయం లేదు. మరి ఎవరికి నిశ్చయం కలుగుతుంది? సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఎవరికి నిశ్చయం అంటే మునయః సర్వే. ఎవరైతే మననశీలులు ఉన్నారు కదా, వాటిని మరలా 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 మెలకు వేస్తూ ఉంటారు కదా మననశీలులు వాళ్ళు, అటువంటి వారికి మాత్రమే సిద్ధి కలుగుతుంది. కేవలం జ్ఞానాన్ని పొందాం, ఈ రోజు విన్నాం, అయిపోయింది, వదిలేశాం, అది నిష్ప్రయోజనం. కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, మునయః సర్వే. ఎవరైతే మనన స్వభావం కలిగినటువంటి వారు ఉంటారో అటువంటి వారు మాత్రమే సిద్ధిని పొందగలరు. చూడండి ఎంత ప్రయత్నం కావాలి. మొదట శ్రవణానికి పుణ్యం కావాలి. శ్రవణం చేసిన తర్వాత దాని మీద నిష్ఠ మనకు కలగాలి. నిష్ఠ కలిగిన తర్వాత కూడా దాన్ని మననం చేసుకోవాలి. అంటే మనసులో ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. తద్వారా ఏమవుతుంది? భక్తిద్రోవకమై భగవంతుని అపరోక్ష జ్ఞానం అవుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం ద్వారా అపరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం ద్వారా భగవంతుని మోక్షం. కనుక ప్రతిరోజు శ్రవణ మననాలను చేస్తూ వాటిని ధ్యానిస్తూ ఉండడం ద్వారా అది మనకు సాధనం అవుతుంది, లేకపోతే కాదు అని కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు చూడండి, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? మన నోట తట్టున జవాబు వచ్చేస్తుంది. కృష్ణాష్టమి రోజు కృష్ణుడు పుట్టాడు. శ్రావణ కృష్ణాష్టమి రోజు పుట్టాడు. బర్త్డే ఉంది కృష్ణుంది. భగవంతుడు అంటున్నాడు, ఎవరైతే నా జ్ఞానాన్ని చక్కగా తెలుసుకున్నారో, నా జ్ఞాని అయి ఉన్నాడో అటువంటి వాడు సర్గేపి నోపజాయంతే. సృష్టి కాలంలో వాడు పుట్టడు, లయకాలంలో వాడు నశించడు. అంటే వానికి జన్మ లేదు, మరణం లేదు. కారణం నా జ్ఞానాన్ని పొందాడు. అటువంటి భగవంతునికి జన్మ ఉన్నదా? భగవంతుని జ్ఞానం చేత మనిషికేనే జన్మ లేదు అన్నప్పుడు భగవంతునికి ఎక్కడి నుంచి జన్మ ఉంటుందండి? కనుక
భగవంతుడు అంటున్నాడు నా నిజమైనటువంటి జ్ఞానం కావాలి. పైన చూడ్డానికి ఒక రకంగా భగవంతుడు ఉంటాడు. చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. యశోద దేవకి తర్వాత వసుదేవుల సంబంధం చేత పుట్టాడు. ఈ విధంగా భగవంతుడు కనిపిస్తాడు. కానీ భగవంతుని నిజమైనటువంటి తత్వం అది కాదు. తల్లిదండ్రుల చేత పుట్టినటువంటి వాడు కాదు. జన్మ లేనటువంటి వాడు, అప్రాకృతమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు, ప్రాకృతమైనటువంటి నశించిపోయేటువంటి దేహం లేనటువంటి వాడు. ఈ విధంగా భగవంతుని నిజమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందుతాడో అటువంటి వాడు మరలా సృష్టి కాలంలో భూమి మీద రాడు. లయకాలంలో వాడికి మరణం ఉండదు. ఎప్పుడు 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 మంచి క్వాలిటీ, టాప్ క్వాలిటీ ఆనందం వాడు పొందుతూ ఉంటాడు. మోక్షం అంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. మమ సాధర్మ్యమాగతాః, నా సాధర్మ్యాన్ని, నా సమానత్వాన్ని పొందుతాడు వాడు. భగవంతుని సమానత్వం ఏంటి? సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. స్వర్గకాలంలో అంటే సృష్టి కాలంలో పుట్టడు, ప్రళయ కాలంలో నశించడు. అటువంటి నా సాధర్మ్యాన్ని పొందుతాడు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ భగవంతుడు అంటున్నాడు, అన్నింటి సృష్టికారకుణ్ణి నేను. శ్రీమదాచార్యులు ద్వాదశ స్తోత్రంలో మొదటి శ్లోకంలో చెప్తారు, వందే వంద్యం సదానందం. వంద్యం అంటే నమస్కార యోగ్యుడు, నమస్కార అర్హుడు ఎవరు? సదానందం, ఎప్పుడు ఆనందాన్ని కలిగినటువంటి భగవంతుడు మాత్రమే వంద్యం, నమస్కారానికి అర్హుడైనటువంటి వాడు. వేరే వారికి నమస్కారం చేయడానికి అర్హతనే లేదు. అలా అయితే ఎందుకు చేస్తాం? స్వాముల వారికి చేస్తాం, టీకారాయులకి చేస్తాం, పెద్దవారికి అందరికి చేస్తాం కదా. దానికి మన సంధ్యావందన ప్రమాణం, సంధ్యావందన శ్లోక ప్రమాణం, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కారం చేసినా వారి యందున్నటువంటి భగవంతునికి మాత్రమే అది నమస్కారం. ఎందుకంటే నమస్కార అర్హత వేరే వారికి స్వతంత్రంగా లేనే లేదు. ఆ భగవంతుడు ప్రత్యక్షంగా నా ముందు రాడు, ఆయన పాదాలు ముట్టి నమస్కారం చేయలేను గనక పెద్దవారి పాదాలను నమస్కారం చెయ్యాలి. ఎందుకు నమస్కారం చేయాలి ఆయనకు? ఆయన ఒక్కడే ఎందుకు నమస్కారార్హుడు అంటే కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, అన్నింటినీ సృష్టించేటువంటి వాడిని నేను గనక. దాన్నే మన గాయత్రి మంత్రం వివరిస్తుంది. తత్సవితుః వరేణ్యం, తత్సవితుః. భగవంతుడెవరు? సవిత, ప్రపంచాన్ని ప్రసవించేటువంటి వాడు కనుక, బ్రహ్మాండాన్ని ప్రసవించేటువంటి వాడు కనుక భగవంతునికి సవిత అని పేరు. కనుక వరేణ్యం, ఆ భగవంతుడు వరుడు, శ్రేష్టమైనటువంటి వాడు. దేనికి శ్రేష్టమైనటువంటి వాడు? ఈడ్యం, స్తుతించడానికి అర్హుడైనటువంటి వాళ్ళలో చాలా గొప్పవాడు భగవంతుడు కనుక ఆయన్ని మాత్రమే స్తుతించాలి, ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి. ఎందుకు? ఆయన సవిత. అందుకే వేదంలో కూడా మొట్టమొదట వచ్చేది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మాతృదేవో భవ, ప్రసవిస్తుంది కనుక మొట్టమొదట దేవుడు మాతృ. భగవంతుడు అంటూ ఉన్నాడు, మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. అన్నింటినీ ప్రసవించేటువంటి వాణ్ణి నేను. మరి అయితే ఎలా ప్రసవిస్తావు నువ్వు అంటే మహద్ బ్రహ్మ, బ్రహ్మ శబ్దానికి చిత్ ప్రకృతి, చేతన ప్రకృతి, లక్ష్మి అని చెప్పి అర్థం ఉన్నది. ఆ లక్ష్మి అనేటువంటి ఆ భూమి ఏముంది, ఏ విధంగా బీజం విత్తడానికి, సీడ్ని సో చేయడానికి భూమి ఏ విధంగా అవసరమో అదే విధంగా నేను ప్రపంచాన్ని సృష్టించాలి అంటే నా వీర్యాన్ని ఆ భూమి అనేటువంటి లక్ష్మీదేవులు నేను వేస్తాను. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం. ఆమెలో నేను గర్భాన్ని వేస్తాను. సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఈ విధంగా నా బీజం చేత 24 తత్వాంశాలతో కూడినటువంటి
సమస్త ప్రాణులు పుడతాయి. సో సమస్త ప్రాణి కోటికి నేను ప్రసవిత సవిత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఆ చిత్ ప్రకృతి ఏముంది లక్ష్మీదేవి, ఆమె తల్లి గర్భాన్ని ధరించేటువంటిది, నేను తండ్రి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ, ఆ చిత్ ప్రకృతి ఏముంది లక్ష్మీదేవి, ఆమె గుణాలు ఏంటి, ఆమె నుంచి పుట్టేటువంటి అంశాలు ఎలా ఉంటాయి అని చెప్పి అడగ్గా కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు, సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహి నమవ్యయం. ప్రకృతి వల్ల 3 అంశాలు పుడుతున్నాయి. సత్వం, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు. ఆ 3 గుణాలు, ఇది ప్రకృతి కూడా 2 రకాల ప్రకృతి అండి. ఒకటి జడ ప్రకృతి, ఇంకొకటి చేతన ప్రకృతి. జడ ప్రకృతి చేత సత్వం రజస్తమో గుణాలు పుడుతూ ఉన్నాయి. చేతన ప్రకృతి చేతల అంటే చేతన ప్రకృతి లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి చేత 3 గుణాలు పుడుతుంది, 3 అభిమానులు పుడుతున్నారు. ఈ 3 గుణాలకు అభిమాని అయినటువంటి రూపాలు పుడుతున్నాయి. అవి శ్రీ భూ దుర్గా. శ్రీ భూ దుర్గా అనేటువంటి 3 రూపాలు చిత్ ప్రకృతి నుంచి పుడుతున్నాయి. జడ ప్రకృతి చేత సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి జడమైనటువంటి గుణాలు పుడుతున్నాయి. ఆ సత్వాభిమాని అయినటువంటి లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే, శ్రీదేవి ఏం చేస్తుంది అంటే, దేవతలను బంధిస్తుంది. మీరు నా అధీనంలో ఉండండి అని చెప్పి దేవతలను తన బంధిలో ఉంచుకుంటుంది సత్వగుణాభిమాని అయినటువంటి లక్ష్మీదేవి. రజోగుణానికి ఆ రజోగుణం ఎందుకు పేరు వచ్చింది, రజస్సు అని చెప్పి పేరు ఎందుకు వచ్చింది అంటే, రంజయతి జనాన్ ఇది రజః. ఆ భూదేవి ఏం చేస్తుంది, సృష్టిని పుట్టించేటప్పుడు వివిధ రకాలైనటువంటి సృష్టిని పుట్టిస్తూ సంతోషం పొందుతుంది కనుక, సంతోషాన్ని ఇస్తుంది కూడా కనుక, ఆ రజోభిమాని అయినటువంటి భూదేవికి రజస్సు అని కూడా పేరుంది. ఆమె మనుష్యులను బంధిస్తుందట, మనుష్యులను తన అధీనంలో ఉంచుకుంటుంది. బంధిస్తుంది అనే శబ్దానికి అర్థం ఏంటి, ఖైదీలను పోలీసులు బంధిస్తారంటే తమ అధీనంలో ఉంచుకుంటారు, వారు చెప్పిన మాటలు వినాలి. ఆ విధంగా మనుషులందరూ కూడా భూదేవి మాట వినాలి అనేటువంటి దాన్ని చూపించడానికి భూదేవి వారిని బంధిస్తుంది. తమో గుణాభిమాని అయినటువంటి దుర్గాదేవి ఏం చేస్తుంది అంటే, దైత్యుల్ని బంధిస్తుంది, వారికి సుఖము కలగకుండా చేస్తుంది. దేవతలకు అధికమైనటువంటి సుఖం, కొంత దుఃఖం ఉంటుంది. మనుషులకు అధికమైనటువంటి దుఃఖం, కొంత సుఖం ఉంటుంది. రాక్షసులకు సుఖమే లేదు, కేవలం దుఃఖం మాత్రమే. ఈ విధంగా చెబుతూ కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, సత్వగుణం ఏ విధంగా బంధిస్తుంది, ఆ క్రమాన్ని తెలపండి అని చెప్పి అడగ్గా, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. ఆ సత్వగుణం ఇది నిర్మలమైనటువంటిది. మలం అంటే దోషం, దోషం లేనటువంటి సత్వగుణం ఏం చేస్తుంది అంటే జ్ఞానజనకం, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అది తద్వారా ఏం చేస్తుంది, మన ఆ జ్ఞానానికి ప్రతిబంధకమైనటువంటి రోగాలు, దోషాలు, వాటిని తొలగించేస్తుంది. 2 పనులు చేయాలి చూడండి, 2 పనులు చేయాలి. ఒక పడవలో ప్రయాణం చేస్తున్నాం, దానికి ఒక రంధ్రం పడ్డది పడవలో. ఓ 100 మంది కూర్చొని ఉన్నారు పడవలో, ఫుల్ ప్యాక్డ్ అయినటువంటి ఆ పడవకి ఒక చిన్న రంధ్రం పడ్డది కింద. ఆ నీళ్లు లోనికి వస్తున్నాయి,
వచ్చేటప్పుడు ఆ పరమానందయ్య శిష్యుడు ఏం చేశాడట, ఇంకో రంధ్రం వేశాడట. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి నీళ్లు ఇంకో చోటు నుంచి వెళ్తాయి. అది ఏమవుతుంది అంటే ఇంకా వేగంగా మునిగిపోతుంది. అలాగా ఏం చేయాలి పడవ మునగకూడదంటే, ఆ వచ్చే నీటిని బయట వేయాలి. అంతేకాదు నీరు లోనికి రాకుండా చూసుకోవాలి. సో ముందు ఆ రంధ్రాన్ని మూసేసి లోనికి వచ్చినటువంటి నీటిని తీసి బయటికి వేస్తే ఆ పడవ మునగదు. అదే విధంగా నా సుఖానికి సాధనమైనటువంటి వాటిని సాధన చేసుకోవాలి. అదే విధంగా నా సుఖానికి ప్రతిబంధకమైనటువంటి వాటిని దూరం జరపాలి. ఆ రెండు పనులను చేస్తుంది సత్వగుణం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం. అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు అనామయం, రోగముక్తుల్ని చేస్తుంది. మనకు జ్ఞానానికి ప్రతిబంధకమైనటువంటి ఆ రోగాలన్నింటినీ దూరం జరుపుతుంది. సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానగా. అంతేకాదు సుఖ విషయాలను ప్రసాదిస్తూ జ్ఞానం మీద అధిక ఆసక్తి కలిగే విధంగా అది దేవతలను బంధిస్తుంది సత్వగుణం. రజోగుణం ఏం చేస్తుంది అని ప్రశ్నించగా, రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజస్సు ఏం చేస్తుంది అంటే మనిషికి ప్రలోభాలను కలిగిస్తుంది. రజో రాగాత్మకం విద్ధి, రాగం, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి అని ఆశని కలిగిస్తుంది, ఆసక్తిని కలిగిస్తుంది. ఈ విధంగా ఆ రజోగుణం ఆశకు ఆసక్తికి మూల కారణమైనటువంటిది. ఆ అభిమాని అయినటువంటి భూదేవి ఏం చేస్తుంది, సృష్ట్యాది రూపమైనటువంటి కార్యాలలో మనిషిని తొలగింపజేసి కేవలం సృష్టి, భగవద్జ్ఞానం వద్దు మనకు అని వాడు కేవలం సృష్టి కార్యాల్లో మాత్రం తొడిగి ఉంటాడు. ఎప్పుడు మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు. కొంత సుఖం అనుభవిస్తాడు, ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు, మరలా సుఖాన్ని అనుభవిస్తాడు, మరలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. పైలోకానికి వాడు వెళ్ళడు, వైకుంఠాది లోకానికి వాడు వెళ్ళడు. కనుక ఈ విధంగా కర్మల మీద ఆసక్తిని కలిగించజేసి అది జీవుల్ని బంధిస్తుంది రజోగుణం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. తమోగుణం, తమోగుణాభిమాని అయినటువంటి దుర్గాదేవి ఏం చేస్తుంది అంటే ప్రాణులన్నింటికి అవివేకం కలిగజేస్తుంది. వివేకం చూడండి ఏ విధంగా, ఆ వెలుతురు చీకటి రెండే, దానికి మూడో ఆప్షన్ లేదు. లేదా చీకటి ఉంది, లేదా వెలుతురు ఉంది. వెలుతురు లేదు, చీకటి లేదు, అటువంటి పరిస్థితి లేదు. కరెక్టా? కానీ అజ్ఞానం లేదు, జ్ఞానం లేదు, మధ్యావస్థ ఒకటి ఉంది. జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, అటువంటి అవస్థ ఉంది. ఆ అవస్థ కొంచెం ఉన్న దాంట్లో ఉత్తమం. అజ్ఞానం ఏముంది, విపరీత జ్ఞానం ఏముంది. ఈ అజ్ఞానంలో కూడా రెండు భాగాలు, విపరీత జ్ఞానం, ఏమి జ్ఞానం లేకుండా ఉండటం. ఆ విపరీత జ్ఞానం ఏముంది, ఇది మహా అనర్థానికి కారణం. విపరీత జ్ఞానం అంటే ఏంటి? నేను భగవంతునికి సముణ్ణి, నేనే భగవంతుణ్ణి. భగవంతుని జ్ఞానం లేదు, సర్వోత్తముడైనటువంటి జ్ఞానం లేదు. ఉన్నంతలో అది క్షేమం. కొందరుంటారు దేవుడు ఉన్నాడు అని చెప్పి చెయ్యి మొక్కరు, దేవుడు లేడని చెప్పి తిట్టరు, నేనే దేవుడు అని కూడా అనరు. అది ఒక రకంగా ఉత్తమం. వాడు ఏం చేస్తుంటాడు, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఏదో చారిటీకి డొనేషన్ ఇస్తూ ఉంటాడు, అన్నదానం చేయిస్తాడు, బీదలకు పేదవారికి అన్నదానం చేస్తాడు. దేవుడు లేడు, ఏదో నా దగ్గర ఉందండి వారికి సాయం చేస్తున్నాను అంటాడు. వాడు ఈ మధ్యమైనటువంటి భూలోకాది మధ్యలోకాల్లో మాత్రమే తిరుగుతూ ఉంటాడు. ఎవరికైతే అజ్ఞానం, విపరీత జ్ఞానం ఉందో, మోహం ఉందో, వాడు దేవుణ్ణి తిడతాడు. తిట్టడం అంటే ఏంటి? డైరెక్ట్ తిట్టడం. వాడు నేనే దేవుణ్ణి అంటాడు. నువ్వెవరయ్యా? మహా దుఃఖిని, చాలా దుఃఖం కలిగినటువంటి వాడిని నేను అంటే ఏమయ్యా? దేవుడు దుఃఖే.
నేను చాలా నీచుణ్ణి, అందరికి అనుభవం వస్తుంది. నేను చాలా నీచుండండి. నిజంగా ఏకాంతంలో మనం ఉన్నప్పుడు మన స్వభావం ఎలా ఉంటుంది, అది నిజమైనటువంటి మనం. అందరి ఎదుట అందరూ చూస్తుండగా చాలా సాత్వికంగా ప్రవర్తన చేస్తా, కానీ ఎవరు లేనప్పుడు మాత్రం నా నిజమైనటువంటి స్వరూపం బయటపడుతుంది. అవునా? సీసీటీవీ ఒక ఇంట్లో ఉంచండి, కానీ ఉన్నవాడికి తెలియకూడదు ఇందులో సీసీటీవీ ఉంది అని చెప్పి. ఒక్కడిని ఉంచండి, తెలిసిపోతుంది వాడిది ఏం స్వభావం, ఏం స్వరూపం తెలిసిపోతుంది మనకి. కనుక ఆ తమస్సు ఏముంది, విపరీతమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. తద్వారా వానికి అధర్మ బుద్ధి, ఎప్పుడు ఇంకొకరిని బాధించాలి, నేను అధర్మాన్ని చేయాలి, ధర్మాన్ని చేయబుద్ధి కాదు అని. ప్రమాద, ఆలస్యం, బద్ధకం, ఏ పని చేయాలన్నా కూడా లేదండి నేను విశ్రాంతి తీసుకుంటా, చాలా అయిపోయింది నాకు. మా గురువు గారు ఎప్పుడు అనేటువంటి వారు, విశ్రాంతి తీసుకొని అలసిపోయాడు కనుక విశ్రాంతి తీసుకుంటున్నాడు అని. గరుడపురాణం చెప్తుంది, అలిప్త దేశే ఖట్వాయాం భూత ప్రేత పిశాచకాహ. భూత ప్రేత పిశాచాలు ఎక్కడుంటాయి అంటే అలిప్త దేశే, లేపనం చెయ్యనటువంటి ప్రదేశాల్లో ఉంటాయట. అంటే మనం నైవేద్యం చేయాలి, ఒక మండలం చేస్తాం, స్క్వేర్ మండలం. భోజనానికి కూర్చోవాలి, కంచం కింద ఒక మండలం చేస్తాం, స్క్వేర్ మండలం. ఎందుకు చేస్తామంటే అక్కడ మనం మండలం చెయ్యకపోతే అక్కడ నివసించేటువంటి భూత ప్రేత పిశాచాలు మన బుద్ధిని ప్రేరేపిస్తాయి ఆ అన్నం తిన్నందుకు. అలా జరగకూడదు, మనకు సాత్విక గుణాలు రావాలి అంటే మండలం చేసుకోవాలంట. మండలం చేసి శ్రీకారం వేయాలి. అదే విధంగా ఖట్వాయాం, ఖటు అంటే కాట్, ఇంగ్లీష్ కాట్ ఏముంది, ఆ కాట్ లో ఎప్పుడు ఏ పని లేకపోతే వెళ్ళి అక్కడ దాంట్లో పడుకోవాలనే మనిషి స్వభావం ఉంటుంది. అక్కడ కూడా భూత ప్రేత పిశాచాలు తామసి జనులు ఉంటారట. కనుక వాడు ఎప్పుడు నాకు విశ్రాంతి కావాలండి, కాట్ మీద పడుకొని ఉంటాను అని అంటాడు. ప్రమాదాలస్య నిద్రావిహి తన్నిబద్ధాతి భారత. ఆ దుర్గాదేవి ఈ తమోజనులను, ఎవరైతే అందం తమస్సుకు వెళ్ళాలి, దుఃఖాన్ని అనుభవించాలని ఉంటుందో వారినందరినీ తన అధీనంలో ఉంచుకుంటుంది, ప్రేరేపిస్తుంది. వాళ్ళని నువ్వు ఈ తప్పు పని చేయరా, నీకు ఇటువంటి శిక్ష ఉంది అని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటుంది వారి స్వభావానికి అనుగుణంగా. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత, జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వగుణం ఏం చేస్తుంది అంటే సుఖ విషయాలను చేకూరుస్తుంది. రజోగుణం ఏం చేస్తుంది, వానికి కర్మలు చేయడానికి మాత్రం ప్రేరేపిస్తుంది. ఒక చోట స్వాముల వారి ప్రవచనం జరుగుతుంది, ఇంకో చోట పవమాన హోమం జరుగుతుంది. స్వాముల ప్రవచనం వానికి రుచించదు, పవమాన హోమం రుచిస్తుంది, అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. అది కర్మ. పవమాన హోమం కర్మ, ప్రవచనం జ్ఞాన సాధనం. వానికి జ్ఞానం అంత రుచించదు, లేచిపోతాడు, అక్కడ హోమానికి కూర్చుంటాడు. ఇంకొందరు అంటారు హోమం వద్దు, ప్రవచనం వద్దు, వెళ్ళిపోదాం, ఎక్కడ హోటల్లో సినిమాలో కూర్చొని భోజనం టైంకి వస్తుంటారు. ఈ విధంగా సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత, జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. తమస్సు ఏం చేస్తుందంటే జ్ఞాన సాధనాన్ని మొత్తాన్ని మూసేసి కేవలం ప్రమాదం, విపరీత జ్ఞానాన్ని చేయించడంలోనే తొడిగి ఉంటుంది తమో గుణం. రజస్తమశ్చ విభూయ సత్వం భవతి భారత, రజస్తత్వం తమశ్చైవ తమస్తత్వం రజస్తథా. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అర్జున, నీకు సందేహం కలగొచ్చు, భాగవతాది పురాణాల్లో ఏం చెప్పారు అంటే లయకాలం ఎలా ఉంటుంది అంటే సత్వగుణం వేరు, రజోగుణం వేరు, తమో గుణం వేరు. సత్వగుణం వేరు, రజోగుణం వేరు, తమో గుణం వేరు. ఇలా ఉంటుంది పరిస్థితి. సృష్టి కాలంలో అంటే బ్రహ్మాండం సృష్టి చేసేటప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే సత్వగుణంలో కొంత రజోగుణాన్ని కొంత తమో గుణాన్ని మిశ్రణ చేస్తాడు. రజోగుణంలో కొంత సత్వాన్ని కొంత తమస్సును మిశ్రణ చేస్తాడు. తమో గుణంలో ఏం చేస్తాడు భగవంతుడు, కొంత సత్వాన్ని కొంత రజస్సును వేస్తాడు, మిశ్రమం చేస్తాడు.
తద్వారా అవేమవుతాయి అంటే ఉబ్బుతాయి. ఏ విధంగా శనగలను నీటిలో వేసి ఓ 6 గంటలు 12 గంటలు వదిలితే అవి ఉబ్బుతాయో అదే విధంగా భగవంతుడు ఈ గుణాలను వేసి మిశ్రమం చేస్తాడు కదా, దానికి గుణ వైషమ్యం అంటారు. దాన్నే సృష్టి అని అంటారు. భాగవతం 2వ స్కందంలో వచ్చింది ఈ విషయం. సో అన్ని గుణాల మిశ్రమమే ఇది సృష్టి అయినప్పుడు, సత్వగుణంలో రజోగుణం ఉంది, తమో గుణం ఉంది, రజోగుణంలో సత్వగుణం ఉంది, తమో గుణం ఉంది, తమో గుణంలో సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది. ఇలా ఉన్నప్పుడు వాడు కర్మలను ఎలా చేస్తాడు? ఆ రేషియో కూడా భాగవతం చెబుతుంది మనకు. సత్వగుణంలో 1000 సత్వం, 100 రజస్సు, 10 తమస్సు. సత్వగుణంలో సత్వము యొక్క పాలు ఎంత ఉంటుంది? 1000. దాని 10th పార్ట్ ఉంటుంది అంటే 100 రజస్సు. దాని 10th పార్ట్ తమస్సు ఉంటుంది సత్వం. రజస్సులో సత్వం 100 ఉంటుంది, రజస్సు 10 ఉంటుంది, తమస్సు 1 ఉంటుంది. తమస్సులో సత్వం 10 ఉంటుంది, తమస్సు 1 ఉంటుంది, రజస్సు 1/10 ఉంటుంది. ఇవి కావలిస్తే మీరు రాసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అన్ని గుణాలలో సత్వ రజస్తమో గుణాలలో అధికంగా ఉన్నటువంటి గుణం ఏంటి అంటే సత్వగుణం. కనుక భాగవత తాత్పర్యంలో శ్రీమదాచార్యులు చెప్పేటప్పుడు అన్నిటికీ సత్వగుణం అని చెప్పాలి. ఎందుకంటే నీరక్షీర న్యాయేన, అన్నింటిలో సత్వగుణం అధికంగా ఉండుట చేత అన్నింటికీ సత్వగుణం అనే పిలవాలి. ఎందుకు రజోగుణం తమో గుణం అని పిలుస్తారు అని చెప్పి ప్రశ్నిస్తే శ్రీమదాచార్యులు అంటారు, సత్వగుణం వదిలి మిగిలిన గుణాలలో అంటే రజోతమో గుణాలలో ఉన్నటువంటి సత్వాన్ని వదిలి ఏ గుణమైతే అధికంగా ఉందో ఆ గుంపుకి ఆ పేరు. రజోగుణంలో ఏముంది? 100 సత్వం, 10 రజస్సు, 1 తమస్సు. సో ఆ 100 సత్వం ఉన్నటువంటి ఆ పేరును వదిలేసేయాలి. ఆ రజోతమో గుణాలలో ఏది అధికంగా ఉంది? 10 రజస్సు ఉంది, 1 తమస్సు ఉంది. తమస్సు కంటే రజస్సు అధికంగా ఉండడం చేత ఆ రెండో గుంపుకి రజోగుణం అని చెప్పి పేరు. తమో గుణం ఎలా ఉంది అంటే సత్వం 10, ఆ గుంపుని వదిలేసేయండి. సత్వం 10 వదిలేసేయండి. తమస్సు 1, రజస్సు 1/10, ఒక భాగంలో 10వ వంతు. కనుక ఆ రజోతమో గుణాలలో అధికమైనటువంటి గుణం ఏది? తమో గుణం. కనుక ఆ మూడో గుంపుకి తమో గుణం అని చెప్పి పేరు. ఈ విధంగా మిశ్రమమైనటువంటి 3 గుణాల మిశ్రమం ప్రతి దాంట్లో ఉంది, మూడింట్లో ఉంది. కనుక కర్మలను ఎలా చేస్తాడు? వీడు సాత్వికుడు, వీడు రాజసుడు, వీడు తామసుడు అని చెప్పడం ఎలా అని చెప్తే, ఆ కర్మలు చేసేటప్పుడు సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ చేసేటప్పుడు లోపల ఎలా ఉంటుంది వికారం? చూడండి ఎంత సూక్ష్మంగా కృష్ణ పరమాత్ముడు మనకు వివరిస్తున్నాడు. అన్ని గుణాల కలయిక అన్ని గుణాలలో ఉంటుంది. కానీ నేను సాత్వికమైనటువంటి పని చేశాను, వాడు రాజస పని చేశాడు, ఇంకొకడు తామస పని చేశాడు అని చెప్పి ఎలా చెప్పడం? చెప్పేటప్పుడు వాడు ఆ కర్మలను చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గుణాలలో ఏ విధంగా వికారం ఉంటుంది దాన్ని చెప్పండి అని కృష్ణ పరమాత్ముడిని అర్జునుడు అడిగినట్టు ఆ అర్జునుని మనసులో ఉన్నటువంటి దాన్ని గుర్తించి కృష్ణుడు ఉత్తరాన్ని చెబుతున్నాడు. రజః తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. సత్వగుణమైనటువంటి పని, జ్ఞానాన్ని నేను పొందాలి అనేటువంటి సాత్విక భావన నా దేహంలో కలిగింది. అప్పుడు ఏం చేస్తుంది అంటే నాలో ఉన్నటువంటి సత్వం ఆ రజోగుణాన్ని తమో గుణాన్ని తొక్కేస్తుంది. తొక్కేసి మీరు కర్మలు చేయకండి. రజోగుణ కర్మ ఏంటి? కర్మలు చేయడం. తమో గుణ పని ఏంటి? అజ్ఞానం కలిగించడం. ఆ రెండింటిని తొక్కేసి అదంటుంది, నా పని నేను చేస్తాను, మీరు ఊరుకుంటండి. అదే విధంగా రజోగుణం ఉన్నాహమైనప్పుడు, అది యాక్టివేట్ అయినప్పుడు అదేం చేస్తుంది అంటే సత్వగుణాన్ని తమో గుణాన్ని తొక్కేస్తుంది. మీరు ఊరుకుండండి, నా పని నేను చేసుకుంటాను. కర్మలలో ఆసక్తి కలిగే విధంగా రజోగుణం తాను యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత తమో గుణం అదే విధంగా సత్వ రజో గుణాలని గుణాలకు చెబుతుంది, మీరు ఊరుకుండండి, నా పని నేను చేసుకొని వెళ్తా, ఇది నా సమయం అని అంటుంది. ఈ విధంగా రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజస్తత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తత. ఈ విధంగా ఒక్కొక్క గుణానికి
వారి వారి సమయాలలో ఆ జీవి యొక్క కర్మకు అనుగుణంగా అవి యాక్టివేట్ అవుతాయి. మిగిలిన రెండింటిని ఇన్యాక్టివేట్ చేసేస్తుంది. అవి అలానే ఉండిపోతాయి తమ పనిని తాము. ఆయా గుణాలు ఏ గుణాలతో ఏ సమయంలో ఏ గుణాలు కర్మ పని చేయాలో ఆ గుణాలు మాత్రమే యాక్టివేట్ అయి పనిచేస్తుంటాయి. అందుకే అంటుంటాం కదా, సాత్వికుడై ఉంటే అన్ని కాలంలో సాత్విక పనులు చేయాలి. చెయ్యం మనం ఎప్పుడో ఒకసారి ఉద్రేకమైపోతుంది, సాత్విక కర్మం చేస్తాం, మరుసటి క్షణమే ఏం చేస్తాం, పాపాలను చేయడానికి ప్రారంభిస్తాం. కారణం ఏంటి అంటే అప్పుడు తమో గుణం ఏం చేస్తుంది, సత్వగుణం నీ కార్యం అయిపోయింది, ఇంత దాకా నీ సమయం ఉంది, నువ్వు ఊరుకుండింగా, నా పని నేను చేసుకుని పోతానని చెప్తుంది. లోభ ప్రవృత్తిరారంభ కర్మణాం అశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షవ. తర్వాత ఆ సత్వాది గుణాల చేత దేహంలో కనిపించేటువంటి పరిణామాలేంటి అని ప్రశ్నిస్తే దానికి జవాబిస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం సత్వమిత్యుత. ఇప్పుడు సత్వగుణం యాక్టివేట్ అయింది అని చెప్పి వేరే వారికి తెలుస్తుందా, ఆ కర్తృకి తెలుస్తుందా? లోపల జరుగుతున్న ఈ వికారాలు బయట కనిపించేది ఎలా అంటే వాడి కర్మలే దానికి డిస్ప్లే. కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఎప్పుడైతే సత్వగుణం ఉన్నాహమైందో అప్పుడు వాడేం చేస్తాడు అంటే 5 ఇంద్రియాల చేత జ్ఞానకర్మలనే ఆరంభిస్తాడు. సర్వద్వారేషు, ప్రతి ఒక్క ఇంద్రియం, ద్వారం అంటే ఇంద్రియం, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞాన రూపమైనటువంటి ప్రకాశం కలుగుతుంది. ఆ కంటి చేత వానికి భగవంతుని రూపం కనిపించింది. మనము ఎంత ఉత్సుకతో వెళ్ళుంటాం కొన్నిసార్లు ఆ రామచంద్ర స్వామిని చూడాలి అని చెప్పి, వెళ్ళి పూజలో కూర్చున్నాం, అది కూడా చివరిగా అంత అలంకారం తీసి స్వాముల వారు చూయిస్తూ ఉంటారు. చూసేటప్పుడు ఏకాగ్రత చూడాలని చెప్పి వెళ్ళి కూర్చొని ఉంటాం. ఏదో ఇంపార్టెంట్ ఫోన్ వచ్చింది, నేను ఆ గుంపు నుంచి లేచి వెళ్ళాను, అంత లోపల స్వామి వారు కట్టి పెట్టారు. మనకి ఎంత దుఃఖం ఇస్తుంది, అయ్యో ఛీ, ఏంటయ్యా ఈరోజు స్వామిని మూలరామదేవుని చూడాలని వచ్చాను, కానీ ఈ విధంగా జరిగింది కదా అని చెప్పి బాధపడతాం. నేను అనుకున్నట్టు ఆ స్వామిని చూస్తే ఎంత సంతోషం అవుతుంది. సో ఆ సంతోషం కలగడానికి కారణం ఏంటి? కళ్ళ చేత రామచంద్ర స్వామిని చూడడం, ఆనందం కలిగింది. సాత్విక భావం యాక్టివేట్ అయి కళ్ళ చేత రామచంద్ర స్వామిని చూసి సంతోషం కలిగింది. చెవిలో దేవుని విషయాలు పడ్డాయి, చాలా సంతోషం వేసింది. ఏదో విననటువంటి అపురూపమైనటువంటి భగవద్ విషయాన్ని విన్నాను, చాలా సంతోషం, రోమాంచనం అయిపోయా. స్వాముల వారి నైవేద్యం ఏముంది, మహా నైవేద్యం కాదు. స్వాముల వారు ఏమి చిన్న దాంట్లో చేసుకుంటారు. కొన్నిసార్లు ప్రసాదం వచ్చి పడుతుంది, లేకపోతే భోజనానికి కూర్చున్నప్పుడు స్వాముల వారు వచ్చి దక్షిణ ఇస్తారు. ఆ దక్షిణ నాకు స్పర్శ కలిగింది, చాలా సంతోషం. ఆ స్వాముల వారి నైవేద్యం నా నోట్లో పడ్డది, చాలా సంతోషం. ఈ విధంగా ప్రతి ఒక్క ఇంద్రియం చేత అనుభవించేటువంటి విషయాల ద్వారా ఎవరైతే సుఖాన్ని పొంది వాడి ముఖం వికసించి ఉంటుంది కదా, ఇది సాత్విక పరిణామం అని చెప్పి వాడు గుర్తించవచ్చు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయత, అది వికసించిపోతుంది, ప్రకాశం ఉంటుంది వాడి దేహంలో, ముఖంలో. జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. అప్పుడు తెలుసుకోవాలి, నాలో సత్వగుణం ఉన్నాహమైంది, ఇప్పుడు యాక్టివేట్ అయింది, మిగిలిన 2 గుణాలు ఇన్యాక్టివేట్ అయి ఉన్నాయి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణాం అశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఇక కొన్నిసార్లు లోభం, నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి, వేరే వాళ్ళకి దొరకకూడదు అనేటువంటి బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి కొన్నిసార్లు వ్యర్థశ్రమ, ఏమీ దాని నుంచి ప్రయోజనం ఉండదు, వాడు అదే పని చేసుకుంటూ పోతుంటాడు, వ్యర్థమైనటువంటి శ్రమ, అలా వ్యర్థశ్రమ. తర్వాత కామ్య కర్మల పట్ల ఆసక్తి, నాకు ఇది కావాలి, అది కావాలి, దానికోసం నేను ఈ పూజను చేస్తాను, ఈ వ్రతాన్ని చేస్తాను, ఈ యాగాన్ని చేస్తానని చెప్పి కర్మలను చేస్తూ ఉంటాడు. ఇవన్నీ. తర్వాత అశాంతి,
ఎంత ఉన్నా కూడా వానికి శాంతి ఉండదు, మానసికమైనటువంటి శాంతి ఉండదు, అశాంతి కలుగుతుంది. అవన్నీ కూడా రజోగుణం యాక్టివేట్ అయినప్పుడు వానిలో కలిగేటువంటి ప్రక్రియలు ఇవి. ప్రమాదో మోహయేవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. తమో గుణం ఉన్నాహమైనప్పుడు ఏమవుతుంది అంటే ఏం చేసినా ఏ ఇంద్రియము జ్ఞానాన్ని పొందదు. సత్కర్మలు చేయాలంటే బద్ధకం, ఏకాగ్రత లేకుండుట, తరువాత విపరీతమైనటువంటి జ్ఞానం. భగవంతునిలో 8 గుణాలు ఉన్నాయని చెప్పి కొందరు అంటారు, భగవంతుడు నిర్గుణుడు అని చెప్పి కొందరు అంటారు. ఆ విధంగా విపరీతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. కలిగినప్పుడు అనుకోవాలి, ఇప్పుడు నాకు తమో గుణం ఉన్నాహమైంది. కొందరికి ఏదో నేను అనుకున్నటువంటి పని జరుగుండదు, లేకపోతే పిల్లలు ఏదో తప్పు చేసి ఉంటారు, కనుక నేను పూజ చేసినందుకు భగవంతుడు నాకేమి ఇచ్చాడు, ఇటువంటి శిక్షణ ఇచ్చాడు కదా, ఆ భగవంతుని ఏమి పూజా గది ఉంది దాన్ని క్లోజ్ చేసేస్తారు నెలల తరబడి. ఇదంతా మోహం. అది తమో గుణం ఉన్నాహానికి దృష్టాంతం అని కృష్ణ పరమాత్ముడు చెప్పి తర్వాత చెబుతూ ఉన్నాడు. సత్వాది గుణాలు వృద్ధిహ్రాసాలు జరిగినప్పుడు మనిషి మరణిస్తే ఎటువంటి లోకాలు వానికి లభిస్తాయి అంటే, సత్వగుణం ఉన్నాహమైంది ఒక జీవిలో, వాడి సత్వగుణం ఉన్నాహమైనప్పుడు వానికి మరణం సంభవించింది. అప్పుడు వానికి ఎటువంటి జన్మలు వస్తాయి అనే విషయాన్ని కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదా ఉత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సాత్వికమైనటువంటి బుద్ధి, భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకుంటూ వాడు దేహాన్ని వదిలాడు. వదిలితే ఏమవుతుంది అంటే, అప్పుడు వాడు పుట్టేటువంటిది, నెక్స్ట్ జన్మ వచ్చేటువంటిది సాత్వికమైనటువంటి జ్ఞానుల ఇంట్లో పుడతారు. వారికి ఒక విశిష్టత ఉంటుంది. మంచి వంశంలో పుట్టాలంటే దానికి ఒక పుణ్యం కావాలి. ఆ విధంగా చెబుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. తదా ఉత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఎంత పుణ్యం చేసినా కూడా సాత్విక గుణం లేనప్పుడు నేను మరణించి ఉంటే, మనం అనుకుంటుంటాం కదా, భాగవతం చదివేటప్పుడు వీళ్ళు దేహం వదిలారండి, ఏకాదశి రోజు వీరు దేహాన్ని వదిలారండి, చనిపోయారండి, కనుక వీరికి సద్గతి కలిగి ఉంటుంది నిశ్చితం. ముందటి సద్గతి అంటే ముందటి జన్మ మంచి జన్మ వస్తుంది నిశ్చితం. శ్రీమదాచార్యుల చరిత్రలో వింటాం మనం. లేదండి మీరు ఇప్పుడే చెప్పారు కదా, ప్రారంభ కర్మానుగుణంగా మినిమం 84 లక్షల జీవరాశుల్లో 7 సార్లు పుట్టి రావాలి, మరి వాడు పుట్టి రావడానికి ఎంత కాలం పడుతుంది? ఒకవేళ వాడి ప్రారంభం అంత ఉంటే అన్ని జన్మల్లో అనుభవించిన తర్వాత పుట్టేటువంటిది మంచి వంశంలో పుడతారు, జ్ఞానుల వంశంలో పుడతారు. గుడ్డిగా వారు చెప్పేటువంటి మాటలను, ధర్మాన్ని వింటూ వెళ్తే చాలు వానికి సద్గతి అయిపోతుంది. ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు. కనుక శ్రీమదాచార్యులు అప్పుడే పుట్టారు మధ్యగేహ భట్టకి. పుట్టగానే పూర్వాలయ అన్నటువంటి ఒక వ్యాపారి, పూర్వాలయ వంశం ఆ వ్యాపారి ఏం చేశాడు అంటే, పాపం వీరికి తినడానికి సమృద్ధమైనటువంటి ధనం లేదు, పేదవారు. ఆ చిన్న బాబుకి పాలు పట్టడానికి కూడా వీరికి యోగ్యత లేదని తెలుసుకున్నటువంటి ఆయన ఏం చేశాడంటే, ఒక గోదానం చేశాడట. మంచి ఆవు దూడని తెచ్చి దానం చేశాడు. చేసినందుకు కొంతకాలంలోనే ఆయన మరణించి తన కొడుకుగా పుట్టి వచ్చాడట. తన కొడుకుగా పుట్టి వచ్చి, అంటే తాత మనవనిగా పుట్టి వచ్చి, అప్పటికి శ్రీమదాచార్యులు పెద్దవారై ఉన్నారు, వారు చేసేటువంటి తత్వాన్ని విని 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 వాడు మోక్షానికి వెళ్ళాడు అని చెప్పి మధ్వజయంలో చెప్తారు. కనుక జ్ఞానాన్ని ఆర్జించేటువంటి ఒక అవకాశం లభిస్తుంది ఆ సాత్విక
మైనటువంటి భావాలు ఉన్నప్పుడు దేహాన్ని వదిలినప్పుడు. యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదా ఉత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. నిర్దోషమైనటువంటి వంశాల్లో వాడు పుడతాడు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఎప్పుడైతే రజోగుణం ఉన్నామై ఉంటుందో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే కర్మలను చేసేటువంటి వారి వంశంలో పుడతారు. వారు కర్మలను చేస్తూ ఉంటారు, వీని చేత కర్మలను చేయిస్తూ ఉంటారు. తప్పిస్తే జ్ఞానార్జన లేనే లేదు. ఉదయం నుంచి రాత్రి దాకా మడి 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 భావిస్నానం చెయ్యి, అక్కడ తడిపడింది దాన్ని తుడువు, ఇంకో చోట నీళ్ళు వేసుకొని పో, తడి ఉంది తడి చెయ్యి, తడి కట్టుకో. ఇందులోనే మొత్తం 24 గంటల జీవనం గడిచిపోతుంది. ఎప్పుడు రజోగుణం ఉన్నాహమై ఉన్నప్పుడు. ఇంకా ఎప్పుడు తమో గుణం ఉన్నాహం అవుతుందో అప్పుడు వాడు దైత్య కులంలో పుడతాడు. రాక్షసుల కులంలో పుట్టి చెడ్డ కర్మలను చేస్తూ ఉంటాడు. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఆ సత్వగుణాల కర్మలేమున్నాయి కదా, జ్ఞానాన్ని పొందడం ద్వారా ఏం కలుగుతుంది అంటే సాత్వికం నిర్మలం ఫలం, సాత్వికమైనటువంటి దుఃఖరహితమైనటువంటి సుఖాన్ని పొందుతాడు సత్వ కర్మలను చేయడం ద్వారా, జ్ఞానాన్ని ఆర్జించడం ద్వారా. రజో కర్మలను చేయడం ద్వారా అంటే సకామైనటువంటి కర్మలను చేయడం ద్వారా ఏమవుతుంది, వానికి దుఃఖమిశ్రితమైనటువంటి సుఖం లభిస్తుంది. తమో కర్మలు అజ్ఞాన కర్మలు చేయడం ద్వారా కేవలం దుఃఖాన్ని మాత్రమే వాడు అనుభవిస్తాడు. ఈ విధంగా ఆ కర్మల యొక్క ఫలం, ఆ గుణాల చేత పుట్టినటువంటి కర్మల యొక్క ఫలాన్ని చెబుతూ సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవచ. సత్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల స్వర్గాది సుఖాలలో లోభం, తమో గుణం వల్ల అధర్మ బుద్ధి, మోహం, అజ్ఞానం అనేటువంటివి సంభవిస్తాయి. చూడండి, ఇవన్నీ ఎలా అంటే ఒక విత్తనం మాదిరి. మనం వేసినటువంటి విత్తనం ఉంది ఒకటి, ఆ విత్తనం వేయడం ద్వారా అంటే అది మన స్వభావానికి అనుగుణమైనటువంటి కర్మ. అది సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ కావచ్చు. అది ఒక విత్తనం, దాన్ని వేశాం. వేయడం ద్వారా ఏమవుతుంది అంటే దాని ఒక పెద్ద చెట్టు వచ్చింది. ఆ చెట్టుకు ఉన్నటువంటి ఫలాలు ఏముంటాయి, సాత్విక ఫలాలు, రాజస ఫలాలు, తామస ఫలాలు ఉంటాయి. నేను చేసినటువంటి కర్మ రాజస కర్మ, కానీ ఫలం రావాలి సాత్విక ఫలం, లేకపోతే తామస ఫలం జరగదు. ఎప్పుడు చెబుతుంటాను నేను ఒకటి, నేను వేసినటువంటి విత్తనం మామిడి విత్తనం, చేదు పళ్ళు రావు, తీయటి పళ్ళే వస్తాయి. నేను వేసినటువంటిది విత్తనం వేప విత్తనం, మీరేం చేసినా తీపి పళ్ళు రావు, చేదు పళ్ళే వస్తాయి. దాని స్వభావం అంతే, అది ఏం చేయలేం. ఆ చెట్టు ఏం చేస్తుంది, ఆ విత్తనం, ఒక్క విత్తనం ఏం చేస్తుంది, నేను వేసినటువంటి విత్తనం నాకు 1,10 లక్షల ఫలాలను ఇస్తుంది. అదే విధంగా నేను చేసేటువంటి కర్మ చేత అటువంటి గుణాలు కలిగినటువంటి వారిలో పుట్టి అటువంటి కర్మలు లేకపోతే చేస్తాను, మరి దానికంటే అధికమైనటువంటి అటువంటి ఫలాలను నేను పొందుతాను. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. లోకాలు 14 అని విన్నాం. కొన్నిసార్లు 3 లోకాలు, ముల్లోకాలను మెట్టినటువంటి వాడు అని చెప్పి అంటాం. ఎలా వీటిని విభజన చెయ్యాలి అంటే సుఖకారకమైనటువంటి పైలోకాలు, జనోలోకం మొదలుకొని వైకుంఠం వరకు ఉత్తమ లోకాలు, జనోలోకం నుంచి కింద ఉన్నటువంటి లోకాలు మధ్యమ లోకాలు, నరకం నుంచి కింద ఉన్నటువంటి లోకాలు తమో లోకాలు అని చెప్పి ఈ విధంగా 3 విభాగాలను చేసి 14 లోకాలను 3 లోకాలుగా విభజన చేస్తూ ఉన్నాం మనం. ఎవరైతే సాత్వికులై జ్ఞానాన్ని ఆర్జించుంటారో అటువంటి వారు జనోలోకం నుంచి పైన ఉన్నటువంటి లోకాలకు వెళ్తారు. జనోలోకము దాని పైన ఉన్నటువంటి లోకాలకు వెళ్తారు. తర్వాత ఎవరైతే రాజసులు ఉంటారో వారు జనోలోకం కింది నుంచి ఉన్నటువంటి భూలోకాలలో తిరుగుతూ ఉంటారు. భూలోకంలో కర్మ చేస్తాడు, స్వర్గానికి వెళ్తాడు, సుఖాన్ని అనుభవిస్తాడు, ఎంత పుణ్యం ఉందో అంతా. తర్వాత ఆ పుణ్యం క్షీణించగానే మరలా భూలోకానికి పెడతాడు. అదే విధంగా తామసుడు ఉన్నాడు, వాడు పాపాలను చేస్తూ ఉంటాడు, వాడు ఎంత పాపం ఉందో అంత నరకాన్ని అనుభవిస్తాడు, మరలా భూలోకానికి వస్తాడు.
ఎక్కువ పాపాన్ని చేశాడు అంటే వాడు తమస్సుకి పెడతాడు, అక్కడి నుంచి తిరిగి రాడు. తమస్సు మోక్షం ఒక విధమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటివి, శాశ్వతమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటివి. మోక్షంలో ఎప్పుడూ సుఖం ఉంటుంది, తమస్సులో ఎల్లప్పుడూ దుఃఖమే. కనుక మనం కర్మలను చేసేటప్పుడు చాలా జాగరూకతతో చేయాలండి. నాకు ఏ ఫలం కావాలి, నా ఎయిమ్ ఏంటి, నా టార్గెట్ ఏంటి, నేను మోక్షాన్ని పొందాలా, స్వర్గాన్ని పొందాలా, భూలోకాన్ని పొందాలా, నరకానికి పొందాలా, నరకానికి వెళ్ళాలా, తమస్సును పొందాలా, వీటిని మనసులో ఉంచుకొని మనం కర్మలను చేయడం, ఇది మనకు శ్రేయస్కరం. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. చూడండి, అలా అయితే స్వామి గుణానుసారంగా వాడు కర్మలను చేస్తాడు, గుణానుసారంగా వానికి ఫలాలున్నాయి అన్నట్టయితే భగవంతుని కంటే గుణాలే గొప్పవి కదా. భగవంతుడు ఏమి చేయడు. వీడు సాత్వికుడు, వాడిని ఉన్నటువంటి సత్వగుణం ఈ పని చేయించింది, తద్వారా వాడికి మంచి జన్మ, తద్వారా వాడు మంచి కర్మలు చేసుకుంటూ వెళ్ళాడు, తద్వారా వాడికి సద్గతి కలిగింది. ఇక్కడ భగవంతుని ప్రమేయం ఏంటి? రాజసుడున్నాడు, రజో కర్మలను చేశాడు, తద్వారా వాడికి మధ్యమ లోకాలు, తద్వారా వాడు అదే కర్మలను చేశాడు, వాడికి మధ్యమ లోకాలే. ఇందులో భగవంతుని ప్రమేయం ఏంటి? భగవంతుడు ఎందుకు అని ప్రశ్నిస్తే అందుకు భగవంతుడు అంటూ ఉన్నాడు, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఆ గుణాల పరిణామికర్త తాను. తనలో ఉన్నటువంటి గుణాల చేత నేను ఈ విధంగా పుట్టానని తెలుసుకొని జీవి ఏం చేస్తాడు అంటే ఈ గుణాలను కూడా నియంత్రించేటువంటి సామర్థ్యం భగవంతునికి ఉంది. చూడండి, నాకేదో ఒక వైరస్ సోకింది, ఆ వైరస్ చనిపోయేంత దాకా నేను వేచి ఉండాలి. చనిపోయిన తర్వాత ఆ రోగం నాకు పోతుంది. పుట్టినవన్నీ చనిపోతాయి కనుక అది చనిపోయేదాకా నేను ఊరికే ఉంటానని చెప్పి వాడు మెడిసిన్ తీసుకోకుండా అలానే ఉంటే ఏమవుతుంది అంటే వాడు త్వరగా క్షీణిస్తాడు. మెడిసిన్ తీసుకుంటే వాడికి త్వరగా ఆరోగ్యం కుదట పడుతుంది. అదే విధంగా గుణాలన్నీ చేయించినా కూడా భగవంతుడు ఆ గుణాలను నియంత్రించేటువంటి మెడిసిన్ అని చెప్పి ఎవరైతే తలుస్తారో, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి. గుణాల కంటే భగవంతుడు ఉత్తముడు, గుణాలను నియంత్రించేటువంటి వాడు. నేను చేసినటువంటి కర్మనే నాకు ఫలాన్ని ఇస్తుంది అన్నట్టయితే సాత్విక గుణం నాకు ఫలాన్ని ఇస్తుంది, సాత్విక ఫలాన్ని ఇస్తుంది, రాజో గుణం రాజస ఫలాన్ని ఇస్తుంది, తమో గుణం తామస ఫలాన్ని ఇస్తుంది అన్నట్టయితే నేను ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. భగవంతుడు ఏం చేశాడు, నువ్వు ఈ తప్పును చేశావురా, దాన్ని తెలుసుకున్నావు కదా, దానికి ఈ ప్రాయశ్చిత్తం చెయ్యి. సాత్విక తామస రాజస కర్మలకు అనుగుణంగా నీకు ఫలాలున్నాయి, వాటికి తెలుసుకున్నావు కదా, నేను తప్పు చేశానని చెప్పి నీకేమైనా జ్ఞానోదయం అయితే ప్రాయశ్చిత్తాన్ని చేసుకో, తద్వారా నీకు సద్గతి కలుగుతుంది. అంటే ఆ గుణము చేత లభించేటువంటి ఫలాలు నీకు లభించవు. ఆ గుణం చేత రజోగుణం చేత ఏమీ స్వర్గాది లోకాలు, అశాశ్వతమైనటువంటి లోకాలు, దుఃఖమిశ్రితమైనటువంటి సుఖం కలిగేలో అవన్నీ కూడా తొలగిపోతాయి యద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా. కనుక ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఆ గుణం తన గుణాన్ని, తన గుణఫలాన్ని తాను లాగేసుకుంటుంది, మనకు ఇవ్వదు. అంటే ఆ సామర్థ్యం కలిగినటువంటిది ఒక పరమాత్ముడున్నాడు. ఆయనకు పరమాత్మ అని చెప్పి మేము పెట్టుకున్నాం. ఆ సామర్థ్యాన్ని తగ్గించేటువంటి ఒక శక్తి ఉన్నది అనేటువంటి జ్ఞానం మనకు లభించాలని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. గుణేభ్యశ్చ పరం వేత్తి. గుణాల కంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు నేను అని చెప్పి కృష్ణుణ్ణి ఎవరైతే తలుస్తారో వాడు నా భావాన్ని పొందగలడు, ముక్తిని పొందగలడు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. లేకపోతే చాలా ప్రాబ్లం అండి. నేను చేసినటువంటి కర్మనే నాకు ఫలాన్ని ఇస్తుంది అంటే
ఆ కర్మ ఫలాలను అనుభవించి నేను ముగించడానికే సాధ్యం లేదు. వెనకటికి విన్నాం గీతాలోనే, ఒక మనిషి మినిమం ఒక రోజుకి 10 జన్మల కర్మ చేస్తాడు అంటే చూడండి, రోజుకి 10 జన్మలంటే ఒక జన్మకు ఎన్ని కర్మలు అవుతాయి? రోజుకి 10 జన్మలు వస్తాయి వానికి. అంటే ఈ జన్మలో నేను రోజుకి 10 జన్మల కర్మలను చేశాను. అంటే ఈ జన్మలో నాకు ఎన్ని కర్మల ఫలం ఉంది? 14వ సంవత్సరం నుంచి నేను 75, 80 దాకా బతికాననుకోండి, లేకపోతే 100 బతికాననుకోండి, 86 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు ఇంటూ 10, అంటే ఇన్ని జన్మల కర్మలు నేను చేశాను. ఏది? ఈ జన్మలో. సో ఒక జన్మకి ఇన్ని, ఇప్పుడు ఎన్ని జన్మలు అయ్యాయి? ఆ అన్ని జన్మలకు మినిమం ఒక్కొక్క రోజుకి 10 జన్మల కర్మ. ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే అది యాడ్ అవుతుందే తప్పిస్తే డిక్రీజ్ అవ్వదు, తగ్గదు. కనుక కర్మ ఆ గుణం మనకు ఫలాలను ఇస్తుంది అనేటువంటిది తప్పు. ఆ భగవంతుడు ఆ గుణాలను తన అధీనంలో ఉంచుకొని భగవంతుడు అంటాడు, గుణం వీడు ఇన్ని తప్పుల్ని మీ గుణాలకు అనుగుణంగా ఇన్ని తప్పులు చేసినా కూడా సాత్వికమైనటువంటి ఒక గుణంతో నన్ను స్మరించాడు, నాకు నమస్కరించాడు, నా జ్ఞానాన్ని పొందాడు, కనుక ఇన్ని జన్మల ఫలాన్ని నేను మైనస్ చేసేస్తున్నా అటువంటి అధికారం భగవంతుని పొంది కనుక ఆ గుణాలన్నీ భగవంతుని అధీనంలో ఉన్నాయి. అందుకే మనుషులకి మోక్షము, లేకపోతే అందంతమస్సు, స్వర్గము, నరకం అవడానికి సాధ్యం ఉన్నది, లేకపోతే సాధ్యమే లేదు. కర్మలను అనుభవించి నేను ముగించేస్తాను అనేటువంటి ప్రసంగమే లేదు. కనుక భగవంతుడు అంటున్నాడు, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి గుణాన్ ఏతాన్ అతిత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. ఈ విధంగా ఎవరైతే నిజమైనటువంటి గుణాలు మరియు ఆ గుణాలు నా అధీనంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఉన్నారో, వాడు పుట్టుక, చావు, ముసలితనం అనేటువంటి దుఃఖాల నుంచి విముక్తుడై మోక్షానికి వెళ్తాడు. అప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, అర్జున ఉవాచ కైర్లింగై త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. భగవంతుడా, ప్రభో, ఈ 3 గుణాలను దాటినటువంటి వాడి లక్షణాలేంటి? అతని ఆచారం ఎలా ఉంటుంది? ఆ గుణాలను అతిక్రమించేటువంటి ఉపాయం ఏంటి అని ప్రశ్నించగా, అందుకు భగవంతుడు చెబుతున్నాడు, శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. చూడండి, ఆ గుణాలు కూడా 2 రకాలైనటువంటి గుణాలు. వీటిని చాలా విస్తారంగా వినాలండి, నిజంగా అంత సమయం లేదు. సంక్షేపంగా దాని భావాన్ని మాత్రం తెలుసుకుందాం. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ. ఆ గుణాలు సత్వ రజస్తమో గుణాలు, వాటిలో ఒక్కొక్క దాంట్లో 2 రకాలు. ఒకటి సూక్ష్మం, ఒకటి స్థూలం. ఒకటి సూక్ష్మం, ఒకటి స్థూలం. ఇంకోటి స్థూలం, ఇంకోటి సూక్ష్మం. స్థూలమైనటువంటి సత్వగుణం ఏం చేస్తుంది అంటే లౌకిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. అది కూడా జ్ఞానమే, కానీ లౌకికమైనటువంటిది, లోకానికి కావలసినటువంటి జ్ఞానం. కొందరికి లోక జ్ఞానమే ఉండదు. వారిని చూసి ఏంటండి వీడికి లౌక్యమే లేదు వీడికి అని తిడతాం. కానీ సబ్జెక్ట్స్ లో మాత్రం 100% వాడు మార్కుల్ని గడిస్తూ ఉంటాడు. లౌక్యం ఉండదు. ఇది స్థూల సత్వము చేత వచ్చేటువంటిది లౌకికమైనటువంటి జ్ఞానం. సూక్ష్మ సత్వం చేత వచ్చేటువంటి జ్ఞానం ఇది భగవంతుని జ్ఞానం అని చెప్పడానికి ప్రయత్నిస్తూ కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, స్థూలమైనటువంటి సత్వగుణం చేత ఏం కలుగుతుంది అంటే లౌకిక జ్ఞానం, ప్రకాశం. సూక్ష్మమైనటువంటి రజోగుణం చేత, స్థూలమైనటువంటి రజోగుణం చేత ఏం కలుగుతుంది అంటే ఉద్యోగం, ఏదో పనులు, పొట్ట కోసం వాడు జీవిస్తూ ఉంటాడు, కర్మలను చేస్తూ ఉంటాడు. తరువాత స్థూలమైనటువంటి తమో గుణం చేత అజ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా స్థూలమైనటువంటి 3 గుణాలు కలిగినటువంటి వారు ఆ గుణాలను అనుభవించేటప్పుడు వాటిని ద్వేషించడు. ఆ గుణాలు తన నుంచి జరిగిపోతే స్థూలమైనటువంటి
ఆ సత్వరజస్తమ గుణాలు జరిగినా కూడా అవి నాలో రావాలి అని చెప్పి ఆక్షేపించాడు, అపేక్షించాడు. నద్వేష్టి సంప్రవృత్తాని నవృత్తాని కాంక్షతి. ఉదాసీనవదాసీనో గుణైర్యన విచాల్యతే గుణా వర్తంతే ఇత్యేవ యువతిష్టతి నేంగతే. వాడు ఉదాసీనుని వలె ఉంటాడు, ఉదాసీనుని వలె ఉంటాడు. విచార చాంచల్యానికి ఆస్కారమే ఉండదు వానికి. అయ్యో నాలో ఈ గుణం ఉండాల్సింది, ఈ గుణం పోయింది కదా అని చెప్పి వానికి ఆ గుణం పోయినందుకు చాంచల్యం, బాధపడటం అనేటువంటిది ఉండదు. గుణ వర్తంతే ఇత్యేవ యోవతిష్టతి నేంగతి. ఈ విధంగా ఎవరైతే ఉదాసీనలై ఉంటారో వాడు వైష్ణవ కర్మల్లో మాత్రం ఆసక్తి కలిగి ఉంటాడు. సత్వగుణం చేత వైష్ణవ జ్ఞానం, రజోగుణం చేత వైష్ణవ కర్మలను చేస్తూ ఉంటాడు. తమో గుణం చేత మాత్రం వాడు వైష్ణవ కర్మలను చేయడు, మిథ్యా జ్ఞానాన్ని పొంది ఉంటాడు కనుక. ఈ విధంగా చెబుతూ సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీరా తుల్యం నిందాత్మ సంస్తుతి. ఇంకా సూక్ష్మమైనటువంటి సాత్విక గుణం కలిగినటువంటి వాడి వ్యవహారం ఎలా ఉంటుంది అంటే సమదుఃఖ సుఖ స్వస్థ. వానికి సుఖం కలిగిన చాలా వాడు సంతోషం చేత గంతులయ్యాడు, దుఃఖం కలిగిన కుంగిపోడు, ఒక మూలకు కూర్చుని అయ్యో నాకంటే దుఃఖం కలిగినటువంటి వాడు ఎవరు లేరయ్యా ప్రపంచంలో అని అనుకుంటూ ఉండడు. వాడు ఎవరికైతే గుణాలను దాటినటువంటి సాత్వికుడు ఉన్నాడో వాడు సమలోష్టాశ్మ కాంచన. అశ్మ రాయి, లోష్టం లోష్టం అంటే విసర్జన మలం అని చెప్పానండి. మలము, రాయి, తర్వాత కాంచనం బంగారం, మూడిటిలో ఒకే దృష్టితో ఉండేటువంటి వాడు. బంగారం దొరికింది కదా అని చెప్పి వెళ్ళి తీసుకోవడం, ఇక్కడ పేడ ఉంది కదా అని చెప్పి దీని గురించి తాత్సర్యం. రాయిని చూస్తే ఏ వికారం ఉండదు, చూస్తూ వెళ్ళిపోతుంటాడు. తీసుకోవాలని లేదు, పారేయాలని లేదు. పెండని పేడని ఏం చేయాలి, దూరం వేయాలి, ఇంటి నుంచి దూరం జరపాలి అని చెప్పి రాయిని అక్కడే ఉంచేస్తాడు. ఈ బంగారాన్ని ఏం చేస్తాడు, తాను భద్రపరుస్తాడు. అటువంటి భావం ఉండదు ఎవరైతే సూక్ష్మ సాత్విక గుణం కలిగినటువంటి వాడున్నాడో వాడు. తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్కృతి. వానికి ప్రియమైనటువంటి వాటిలో లేకపోతే అప్రియమైనటువంటిలో రెండింటిలో సమానంగా ఉంటాడు. నాకు వీడు అప్రియుడు అని చెప్పి వాడు రాగానే ముఖాన్ని చీదరించుకోవడం, వీడు నా ప్రియుడు అని చెప్పి రాగానే వాని భుజాల మీద ఎక్కి చేసి చెరిచి చాలా పడడం ఉండదు. తుల్య నిందాత్మ సంస్థుతి. ఎవరైతే మనల్ని తిడతారో, ఎవరైతే మనల్ని పొగుడతారో ఇద్దరిని ఒకే రకంగా చూస్తారు. కొందరికి చాలా ఆశ ఉంటుంది, ఎవరైనా మనల్ని పొగుడుతున్నారు అంటే మళ్ళా వాడిని ఎదురుకు వెళ్తూ ఉంటాం. వాడు ఓసారి 2 సార్లు పొగుతాడు, 3వ సారి అంటాడు ఏందయ్యా వీడి బాధ ఏంటి, ఎన్నిసార్లు పొగడాలి వీడిని అని వాడే మనసులో బాధపడతాడు. అలా కాదు, పొగిడినా వాని దగ్గరికి వెళ్ళాడు, తిట్టినా వాని దగ్గరికి వెళ్ళాడు, దూరంగా ఉంటాడు. ఇది సూక్ష్మమైనటువంటి సాత్విక గుణం, యాక్టివేట్ అయినటువంటి సాత్వికుని లక్షణం. మానాపమానయోస్తుల్య తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత ఉచ్యతే. మానం గాని అపమానం గాని రెండింట్లో సమంగా ఉన్నటువంటి వాడు, శత్రువుల్లో మిత్రుల్లో సమభావం కలిగినటువంటి వాడు, సర్వారంభ పరిత్యాగి, తరువాత లౌకికమైనటువంటి కర్మలను త్యజించేటువంటి వాడు. వీనికి గుణాతీత అని చెప్పి పిలుస్తారు. అన్ని గుణాలను మీరినటువంటి వాడు అని చెప్పి అంటారు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఈ విధంగా ఎవరైతే ఉండి నన్ను కూడా అవ్యభిచారేణ భక్తి యోగేన, చూడండి మన భక్తి ఏముంది, ఇది వ్యభిచరితమైనటువంటి భక్తి అండి మంది భగవంతునిలో. నాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి శాలరీ వస్తుంది, కొంత ఏదో సంస్కారం ఉంది, అంత సవ్యంగా నడుస్తుంది అంటే నేను దేవుణ్ణిలో చాలా భక్తి చేస్తాను. ఏదో నేను తలచిన పని కాలేదు, నేను ఊహించిన చెడు నాకు జరిగింది,
అంటే మనస్సులో ఎక్కడో చోట కొడుతుంది, ఇంత పూజ చేసినా కూడా నాకు దేవుడు ఏమిచ్చాడు కనుక నేను దేవుని పూజ చెయ్యను, దేవుని జపాలు చెయ్యను, పారాయణం చెయ్యను అని మనం ఏం చేస్తామంటే, నాకు విరుద్ధమైనటువంటి ఫలం దొరికినందుకు దేవునిలో భక్తి చేయడానికి మన మనస్సు ఒప్పదు. ఇది వ్యభిచరితమైనటువంటి భక్తి. అలా కాకుండా అవ్యభిచరితమైనటువంటి ఎవరైతే భక్తిని చేస్తారో, ఎందుకంటే వాడికి సమమే అన్ని. ఫలం దొరికినా వాడు చాలా సంతోషపడ్డు, దొరకకున్నా బాధపడ్డు కనుక రెండింటిని సమంగా చూస్తుంటున్నాడు కనుక భక్తిలో, భగవంతుని యందు భక్తిలో ఏ వ్యత్యాసం ఉండదు. అవ్యభిచరితమైనటువంటి భక్తిని భగవంతునిలో చేస్తాడు. భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యేత అన్నటువంటి వాడు ఈ గుణాలను అధిగమించినటువంటి వాడై బ్రహ్మభూయాయ కల్పతే, వాడు ముక్తిని పొందడానికి అర్హుడైతాడు. కనుక ఆ గుణాలను అతిక్రమించడం ఎలా? అతిక్రమించిన వాడు ఎవరు అంటే, ఎవరైతే ప్లస్ లో మైనస్ లో రెండింటిలో ఒకే విధమైనటువంటి వ్యవహారం కలిగి ఉంటాడో అటువంటి వాడు గుణాతీతుడు. ఈ విధంగా ఆ అర్జునుని ప్రశ్నకు భగవంతుడు చెబుతూ ఉన్నాడు. చూడండి, 3 గుణాలను దాటి వాడి లక్షణం ఏంటి అంటే అన్నింటిని సమంగా చూస్తాడు వాడు. అతని ఆచారం ఎలా ఉంటుంది? సమభావం కలిగి ఉండడమే అతని ఆచారం. ఎలా వాడు అతిక్రమిస్తాడు, అతిక్రమించవాడని చెప్పి ఎలా గుర్తించాలి అంటే, ఈ విధంగా వాడి వ్యవహారం ఉంటుంది కనుక వాడిని గుణాతీతుడు అని చెప్పి పిలుస్తారు. ఈ విధంగా ఉండడం కాకుండా భగవంతుని యందు అవ్యభిచరితమైనటువంటి భక్తిని చేసేటువంటి వాడు బ్రహ్మభూయాయ కల్పతే. ఈ గుణాలన్నింటినీ అతిక్రమించడానికి ఉపాయం ఇది ఏంటంటే, భగవంతుని యందు అవ్యభిచరితమైనటువంటి భక్తి గుణాతీతుడు అవ్వడానికి కారణం. ఎవరు గుణాతీతుడు అవుతాడని చెప్పి అర్జునుడు ప్రశ్నించాడు. అవ్యభిచరితమైనటువంటి భక్తిని చేసేటువంటి వాడే గుణాతీతుడు. 3 గుణాలను దాటినటువంటి వాడు వానికి దేని చేత కూడా ఆ గుణాల యొక్క ఫలం లభించదు. వాడు రజోగుణము, తమో గుణము, సాత్విక, శుద్ధ సాత్వికం, సూక్ష్మ సాత్వికమైనటువంటి ఫలం మాత్రమే లభిస్తుంది. స్థూలమైనటువంటి సాత్విక ఫలం వానికి లభించదు. లౌకికమైనటువంటి జ్ఞానాదులు వానికి అవసరమే లేదు. భగవద్జ్ఞానం ఒక్కటే చాలు. దాంట్లోనే వాడు ఆనందాన్ని పొందుతాడు కనుక. ఈ విధంగా 3 ప్రశ్నలు, అర్జునుని ప్రశ్నకు జవాబు చెప్పినటువంటి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు చివరికి, బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఈ విధంగా నేను, చూడండి, భగవంతుడు గుణాలను తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు అన్నదానికి ఒక లాజిక్ ని చెబుతున్నాడు కృష్ణ పరమాత్ముడు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం. ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? జడ ప్రకృతి, చేతన ప్రకృతి నుంచి వచ్చినటువంటి, జడ ప్రకృతి నుంచి గుణాలు, చేతన ప్రకృతి నుంచి గుణాభిమానులు వచ్చారు. ఈ గుణాలు పుట్టడానికి కారణం ఏంటి అంటే, జడ ప్రకృతిలో, సూక్ష్మ ప్రకృతిలో, చిత్ ప్రకృతిలో నేను బీజాన్ని వేశాను. సో నా బీజం వేయడం ద్వారా అవి పుట్టాయి కనుక అవి నా అధీనంలో ఉన్నటువంటివి కనుక గుణాలు నా అధీనంలో ఉన్నాయి. బ్రహ్మణో హి ప్రతిష్టాహం. బ్రహ్మ అంటే ఇక్కడ ప్రకృతి, ప్రకృతిలో నేను ప్రతిష్ఠ చేశాను. అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. పరమాత్ముడు అంటున్నాడు, ముక్త వర్గానికి అక్షయమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడిని నేను, నిష్కామ ధర్మం చేసినటువంటి వానికి అక్షయమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడిని నేను. తరువాత అనంతకాలం, ఒక్కసారి వెళ్ళిన తర్వాత అనంతకాలంలో వాడు సుఖాలను అనుభవిస్తున్నాడు కదా, ఆ సుఖాలకి కారణం కూడా నేనే. కనుక కేవలం గుణాలు మాత్రమే నాకు ఈ కర్మలను చేస్తున్నాయి, ఈ ఫలాలను ఇస్తున్నాయి అని చెప్పి ఎవరు తలవకండి. ఎందుకంటే గుణాలు ఇవి జడం, ఎందుకంటే జడ ప్రకృతి చేత పుట్టినటువంటివి. వీటికి సామర్థ్యం లేదు.
మనం అనుకుంటుంటాం, లేదండి నా ఇంట్లో సెన్సార్ ఫ్యాన్ ఉంది, నేను రాగానే లేకపోతే సెన్సార్ ట్యాప్స్ ఉంటాయి, చెయ్యి పెట్టగానే ఎవరు ఆన్ చేయాల్సిన అవసరం లేదు, నీళ్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అక్కడ ఎవరున్నారు కర్త, ఆన్ చేసేటువంటి వాడు. సెన్స్ చేస్తే నీళ్లు రావాలని చెప్పి ప్రోగ్రామ్ ని తయారు చేసేటువంటి వాడు కూడా ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? అలా లేకుండా పోతే ప్రతి ఒక్క ట్యాప్ లో నీళ్లు ఎప్పుడూ వస్తూనే ఉండాలి, రావాలా? రావు. కనుక ఆ ప్రోగ్రామింగ్ చేసినటువంటి ఒక మనిషి ఉండాలి. అదే విధంగా భగవంతుడు అన్నింటినీ ప్రోగ్రామింగ్ చేసి పెట్టేశాడు, అన్నింటినీ తన అధీనంలో ఉంచుకుంటాడు. విష్ణు సర్వోత్తముడు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం, ఆ ప్రకృతిలో నేనే బీజాన్ని విత్తనాన్ని వేసినటువంటి విత్తినటువంటి వాణ్ణి. అమృతస్య, మోక్షం లభించాలి అంటే నా అధీనంలో ఉన్నటువంటి వానికి నేను మోక్షాన్ని ఇస్తాను, వేరే వారికి నేను ఇవ్వను. అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ. శాశ్వత ధర్మం చెయ్యాలి, శాశ్వత సుఖం లభించాలి అంటే అది నా అనుగ్రహం చేత. నన్ను మీరి ఏ పదార్థం కూడా, ఏ సుఖం కూడా లేదు అని కృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఉపదేశం చేస్తున్నాడు. ఇది గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు.